బట్ నేను బాగానే అవుతానండి. ఏం జరిగిందండి అసలు? యాక్చువల్లీ ఏంటంటే కొంచెం మ్యారేజ్ ఒక 11 months అవుతుంది. ఈ మధ్యకాలంలో కొంచెం వాళ్ళకి మనస్పర్ధలు వస్తున్నాయి, అంటే చిన్న చిన్న గొడవలు అవుతున్నాయి. ఒక 1 week బ్యాక్ వచ్చిన గొడవ అయితే మేము వెళ్ళాము, మాట్లాడాము. వాళ్ళ అత్తగారు తను ఈమె పైన మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారు. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయడం వల్ల కొంచెం ప్రాబ్లం అయితే మేము తీసుకొచ్చి ఒక 3 days వరకు మా దగ్గర ఉంచాము. మా దగ్గర ఉంచిన తర్వాత మళ్ళీ మేము కన్విన్స్ చేసి తను పంపించాము. పంపించిన తర్వాత ఈయన ఒక సెక్సువల్కి సంబంధించిన ఒక ట్యాబ్లెట్స్ అన్ని హిమాలయ ప్రోడక్ట్ ద్వారా కొన్ని ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడు. అవి యూజ్ చేయడం వల్ల తను ఏంటంటే హెవీ డోస్ తీసుకుంటాడు ఏంటో తెలియదు కానీ, బట్ అవి యూజ్ చేసిన కానించి అమ్మాయిని కొంచెం చాలా దారుణంగా శారీరకంగా బాగా హింసిస్తున్నాడు. ఆ హింసించడం అనేది ఈ అమ్మాయి తను తట్టుకోలేకపోవడం వల్ల మాకు అందరికీ వాళ్ళ అమ్మగారికి అలాగే చెప్పడం జరిగింది. బట్ ఏంటి ఇదైతే నార్మల్గా కదా అని చెప్పి మేము టీకేజ్ తీసుకున్నాము. అదే సేమ్ టైం అబ్బాయి కూడా మాకు కూడా ఇన్ఫామ్ చేశాడు, మీ మరదలు ఎలా చేస్తుంది, మీరు ఇన్ఫామ్ చేయండి, మీరు మాట్లాడండి, నాకు చాలా దీనిగా ఉందని. ఆ తర్వాత ఏంటంటే మేము అమ్మాయితో మాట్లాడడం జరిగింది. అమ్మాయి ఏమని చెప్పిందంటే, మీకు తెలియదు ఇక్కడ జరిగింది అంతా కూడా, మీరు నన్ను అంటున్నారని చెప్పేసి అమ్మాయిని అనడం జరిగింది. ఆ తర్వాత నాకు అమ్మాయి వాట్సాప్లో పెట్టింది, ఈ ట్యాబ్లెట్స్ యూజ్ చేస్తున్నాడు, ఎందుకు యూజ్ చేస్తున్నాడు మీరు ఆ అబ్బాయిని అడగండి, మీకు నిజాలు తెలిస్తే అని చెప్పడం జరిగింది. బట్ ఇది జరిగిన తర్వాత ఒక 1.5 hour నుంచి తర్వాత మాకు వాళ్ళ నెంబర్ నుంచి పదే కంటిన్యూ కాల్స్ రావడం జరిగింది. అరౌండ్ 11 అవుతుంది టైము. ఇదేదో నార్మల్గా కాల్స్ చేస్తున్నారు కదా అని చెప్పి మేము టేక్ తీసుకున్నాము. అంటే ఏదో చిన్న మనస్పర్ధలు వస్తాయి కదా, మామూలుగా ఏదో కాల్ చేస్తుంటారు కదా, టేక్ తీసుకున్నాం. బట్ కంటిన్యూ కాల్స్ రావడం వల్ల మేము కాల్ లిఫ్ట్ చేయాల్సి వచ్చింది. లిఫ్ట్ చేసిన తర్వాత ఏమో తన కాల్ చేసి తను లిఫ్ట్ మాట్లాడకుండా ఎవరో అదర్ పర్సన్తో మాట్లాడిపించి ఆయన ఏం చెప్పారంటే, మీ మరదలకి ఇలాగా బాగాలేదు, ఎమర్జెన్సీగా ఉంది, మేము బెహ్రా హాస్పిటల్లో జాయిన్ చేసాము, మీరు ఇమీడియట్లీ రావాలి అన్నారు. అదేంటంటే నేను ఒక 1.5 hour 2 hours బ్యాకే కదా నేను మాట్లాడాను, అప్పుడు నార్మల్గానే ఉంది కదా, ఇప్పటికిప్పుడు అంత సివియర్ అంత ఎమర్జెన్సీ ఏంటి, అసలు మీరు రీజన్ చెప్పండి అంటే, బట్ నాకు రీజన్ మాత్రం నాకు అసలు 1% కూడా జీరో అది చెప్పలేదండి. చెప్పకపోయినా సరే నేను ఇమీడియట్లీ మా ఫ్యామిలీ మెంబర్ తీసుకుని అక్కడికి వెళ్ళడం జరిగింది, బెహ్రా హాస్పిటల్కి. మేము వెళ్ళేసరికి మేము అడిగాము ఏం జరిగింది ఏంటంటే, అప్పుడు మా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు, అమ్మాయి చనిపోయింది, ఇలాగా ఉరేసుకుని చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. అక్కడ అంబులెన్స్ ఉంది షెల్లార్లోని, బెహ్రా హాస్పిటల్ షెల్లార్లోని. ఆ షెల్లార్ పక్కన వీల్ చైర్లో అమ్మాయిని బాడీ పెట్టడం జరిగింది. మేము చూసిన తర్వాత మాకు ఇలా జరిగింది. ఆ తర్వాత మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం కూడా జరిగింది. ఇది 100% హత్య సార్. ఎందుకంటే తను ఏదైతే ఆ మెడిసిన్ యూజ్ చేస్తున్నాడో, ఆ మెడిసిన్ యూజ్ చేసిన కాడి నుంచి అమ్మాయిని చాలా శారీరకంగా హింసిస్తున్నాడు సార్. ఏ ఆడపిల్లని కూడా అంత శారీరకంగా హింసించినప్పుడు ఏ ఆడపిల్ల కూడా తట్టుకోలేదు సార్. రోజుకి 5 times 6 times అంటే ఎంతవరకు ఎవరికి స్టామినా ఉంటుంది? అబ్బాయి అంటే మెడిసిన్ యూజ్ చేస్తున్నారు కదా, అబ్బాయి స్టామినా ఉండొచ్చు. నార్మల్ లేడీ దట్ 23 years ఏజ్ అమ్మకి అంత స్టామినా ఉండకపోవచ్చు కదా సార్. వాళ్ళు ముందు నుంచి అమ్మాయి చెప్పింది కదా, మరి అబ్బాయితో మాట్లాడదు. అది నార్మల్ అబ్బాయితో మేము అంత పర్టికులర్ మాట్లాడదు. అంటే ఏదో నార్మల్ టేక్ ఏదో నార్మల్ ట్యాబ్లెట్స్ కదా అనుకున్నాం, కానీ ఎలాంటి ట్యాబ్లెట్స్ని మేము అసలు గెస్ట్ చేయలేదండి. ఏదో దేనికో యూజ్ చేస్తున్నాడు కదా, ఇప్పుడు హిమాలయ అంటే జస్ట్ నార్మల్ ప్రోడక్ట్లు చాలా ఉంటాయి కదా, అది మేము టేక్ తీసుకున్నాం తప్ప ఇంత వరకు వచ్చిందని కూడా మేము గెస్ట్ చేయలేదు. దట్టు కూడా అమ్మాయి కూడా మాకు ఇంత సివియర్గా ఉందని కూడా మాకు ఇలా ఇబ్బంది పెడతాడని చెప్పింది తప్ప ఇంత దారుణంగా టీచ్ చేస్తాడనే విషయం మాకు చెప్పలేదండి కంప్లీట్గా. మీరు చెప్పుకుంటూ ఉంటే మేము కంపల్సరీగా ఏదో ఒక యాక్షన్ తీసుకునేవారు. ఏదో నార్మల్గా అంటే అమ్మాయి చెప్పలేకపోయింది, ఇంత ప్రాబ్లమ్ని ఏంటంటే చెప్పుకోలేకపోయింది మాతోటి. అది చెప్పుకోలేకపోవడం ఈరోజు అమ్మాయి ప్రాణాలు పరారు అంటే ఇప్పుడు హస్బెండ్ మామగారు వాళ్ళ మామగారును స్టేషన్లో ఉన్నారు. వాళ్ళ మదర్ ఏమో తీర్థయాత్రలకు వెళ్ళారు. వాళ్ళ బ్రదర్ ఏమో నాకు కనిపించారు, నైట్ హాస్పిటల్ దగ్గర కనిపించారు. టిల్ మార్నింగ్ నుంచి కూడా తన దెబ్బస్కండ్. నెక్స్ట్ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవ్వరు ఒక్క పర్సన్ కూడా ఇక్కడ హాస్పిటల్ దగ్గర కేజీ దగ్గర రావడం అనేది లేదు. అందరూ థర్డ్ పార్టీ మెంబర్స్ వస్తున్నారు తప్ప ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఎనీ పర్సన్ ఈజ్ నాట్ కేర్.